హాయ్ నమస్తే వెల్కమ్ టు సౌందర్య ట్రెండ్స్. ఈరోజు మీకు మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను చూడండి. కావాల్సిన పదార్థాలు ఉప్పు, మెంతిపిండి, కారం, ఆవపిండి, ఆయిల్, చిన్నులపాయలు, మనకి పసుపు. ఇవి మెజర్మెంట్స్ అనేది ఇది సోలా అనమాట. మీకు తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇది నేను మానేడు మొక్కల కొలతలు చెప్తున్నాను. మానేడు అంటే 4, ఆ సోలలు 4 కలిపితే మానేడు అంటారు. మానిక, కొంతమందికి మానిక అలాంటివి తెలియదు కదా, అందుకని మీకు చెప్తున్నాను. ఈ మానేడు ముక్కలు మెజర్మెంట్స్ అనేది మాకు మానిక, సోల, అరసోల, గిద్ద ఇలా ఉంటాయి ఆంధ్ర సైడు. మా అమ్మ వాళ్ళు ఇలాగే పడతారు. ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి. మీకు తెలియని వాళ్ళ కోసం, అందరూ చాలా ఇష్టంగా తింటారు కానీ ఎలా చేయాలో తెలియదు కదా. ఈ ఆవకాయ పచ్చడి చాలా సింపుల్గా పక్కా కొలతలతో మీకు చెప్తాను చూడండి. ఉప్పు అనేది మనకి మానేడు ముక్కలు, ఫస్ట్ ఈ మ్యాంగోస్ని నీట్గా వాష్ చేసుకుని ఆరబెట్టుకుని తర్వాత వాటిని ముక్కలుగా లోపల టెంక్ ఉంటుంది కదా, అది తీసేసి ముక్కలు నీట్గా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఆ ముక్కల్ని తీసుకున్నాక, ఇవి మానేడు ముక్కలు అని చెప్పాను కదా, అంటే 4 సోళ్ళు 4 గ్లాసులు అంటారు. అవి మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కో మెజర్మెంట్స్ ఉంటాయి. మాకైతే ఇలా కొలుస్తారు. మీకు అందుకే ఎగ్జాంపుల్కి నేను సోల ఎలా ఉంటుందో కూడా చూపించాను. దానికి మనకి మానేడు ముక్కలకి ఉప్పు వచ్చేతడికి మనకి కల్లుప్పు, రాక్ సాల్ట్ని పట్టించి, అది రాక్ సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని ఎండలో పెట్టాక దాన్ని మిక్సీ వేసుకుని పెట్టుకోవాలి. ఆ మిక్సీ వేసుకుని పెట్టుకున్న ఉప్పుని అరసోల తీసుకోవాలి. అలాగే కారం కూడా అరసోల తీసుకోవాలంటే మనం తీసుకున్న సోలలో సగం. ఆ తర్వాత మెంతిపిండి కూడా అరగిద్ద అంటే గిద్ద గ్లాసులో సగం. తర్వాత ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, గిద్దేసి ఇంకొక 2వ గిద్దలో సగం వేసుకోవాలి. మనకి మెంతిపిండి అనేది ఎక్కువ అవసరం లేదు, మెంతిపిండి ఎక్కువ వేస్తే కొంచెం చేదు వస్తుంది. అలాగే తర్వాత చిన్నులపాయలు, మనకి పొట్టు తీసేసిన రెబ్బలు ఉంటాయి కదా, ఆ చిన్నులపాయలు కూడా వేసుకోవాలి. ఆ చిన్నులపాయలు అనేది మనకి పొట్టు తీసేసి ఒక 100 గ్రాములు 150 గ్రాముల వరకు మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి పచ్చి మెంతులు ఉంటాయి కదా, పచ్చి మెంతులు కూడా కొన్ని వేసుకోవాలి. పసుపు కూడా సుమారున ఒక 4 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. తర్వాత మనకి ఆయిల్, శనగ నూనె మాత్రమే వేయాలి. మామిడికాయ పచ్చళ్ళు ఏయైనా సరే పచ్చళ్ళు పట్టడానికి మనకి శనగ నూనె మాత్రమే యూజ్ చేయాలి. ఈ మానేడు ముక్కలకి నేను చెప్పే కొలతలన్నీ మానేడు ముక్కలకి. అలా మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలంటే అంత డబల్ చేసుకుంటా, ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను మానేడుకి చెప్పాను కదా, మీరు ఎంత చేసుకుంటే అంత ఇలా క్వాంటిటీని పెంచుకుంటా మీరు చేసుకోండి. మనకి ఈ ఆయిల్ అనేది 1/2 kg పడుతుంది మానేడు ముక్కలకి. ఇలా మొత్తం వేసేసి మనం తర్వాత మనకి కొన్ని చిన్నులపాయల్ని రెబ్బల్ని కచ్చాపచ్చాగా కొంచెం చితక్ కొట్టేస్తే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా బాగుంటుంది, అది కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ కొంచెం వేసుకుంటా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఆ పచ్చడిని. చేత్తో కలిపితే మనకి చేతులు బాగా మండుతాయి, కారం అనిపిస్తుంది, అందుకని గరిటతో తిప్పుకుంటా ఉండండి. మనకి పచ్చి మెంతులు కూడా దాంట్లో కొన్ని వేసుకోవాలన్నమాట. ఇలాగే ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి, చిన్నులపాయలు, ఆయిల్, పసుపు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ నీట్గా వేసుకుని మనం మిక్స్ చేసుకోవడమే. ఇలా మిక్స్ చేసుకున్న వాటిని ఒక జాడీలో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత మనకి ఆ ముక్కలు అనేది ఊరతాయి అన్నమాట. ఆ ఆయిల్ ఇవన్నీ మనం వేసిన మసాలాలు ఇప్పుడు ఉన్నాయి, పొడిలు ఉన్నాయి కదా, ఇవన్నీ నీట్గా మిక్స్ అయ్యి మనకి చట్నీలో ఆయిల్ అనేది తర్వాత ఇంకా ఊరి పైకి వస్తుంది. ఫస్ట్ ఇలా ఉండిద్ది కానీ తర్వాత నీట్గా మనకు ఉంటుంది. ఇది సంవత్సరం పాటు మనకి నిలవ ఉండే పచ్చడి, ఆవకాయ పచ్చడి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు తింటారు. కానీ ఇది ఎలా చేయడమో తెలియదు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని నేను ఊర్లో మా అమ్మ వాళ్ళు పట్టినప్పుడు వీడియో తీసి నేను పెట్టమని చెప్పాను. అందుకే నేను ఇక్కడ ఉన్నా కూడా ఆ వీడియోని నేను వాయిస్ ఇచ్చి మీకు చెప్తున్నాను. మా అమ్మ అయితే ఆవకాయ పచ్చళ్ళు వేయనా కానీ చాలా బాగా పడుతుంది, వంటలు కూడా చాలా బాగా చేస్తుంది. ఇంటి దగ్గర వాళ్ళు, తెలియని వాళ్ళు చాలామంది మా అమ్మ చేతే పట్టించుకుంటారు పచ్చళ్ళు. ఒకవేళ వాళ్ళకి లేదంటే క్వాంటిటీ ఎంత వేయాలి ఏంటి, ఏ చట్నీలు ఎలా పట్టాలి అని కూడా చాలామంది మా అమ్మని అడిగే తెలుసుకుంటారు. మా అమ్మ అయితే చాలా బాగా పడుతుంది. అందుకే నేను మా అమ్మ దగ్గర లేను కాబట్టి నేను దగ్గర ఉండి చూడలేదు వీడియో. అందుకే వీడియో మా అన్న వాళ్ళ అబ్బాయి చేత ఈ వీడియో తీపిచ్చేసి నేను దాన్ని ఎలా చేయాలా అని మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా
బాగా మంచిగా రెడీ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.